హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మనం ఇంట్లోని కుల్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను అనమాట. ముందుగా దీనికోసం నేను 4 కప్పులు మిల్క్ని తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటున్నాను. ఇప్పుడు అవి మరిగేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలాగ బాదం పిస్తాను తీసుకొని వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాదం అలాగే యాలకులు 4 కప్పులకి 1.5 కప్పున షుగర్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేసేసి ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ మైదా లేదా మీరు కార్న్‌ఫ్లోర్ మొక్కజొన్న పిండిని కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఒక హాఫ్ కప్ మిల్క్ మీరు మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్‌తో తీసుకోండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో నేను కొంచెం కలర్ కోసం సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా. ఇది మీరు యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఉండలు లేకుండా కలిపేసుకొని. ఇప్పుడు పాలను చూద్దాం. పాలు చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇలా మీగడ కట్టేసి బాగా మరుగుతున్నాయి. ఇంకొంచెం తెరలనిద్దాం దీన్ని. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న బాదం పిస్తా ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా తెరలి సగం అయిపోయాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేస్తూ ఉండలు లేకుండా తిప్పుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు తిప్పిన వెంటనే ఇది కన్సిస్టెన్సీ థిక్‌గా అయిపోతుంది. చూసారు కదా ఇలా థిక్‌గా అయిపోయిందనమాట. ఇదంతా ప్రాసెస్ మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. అడుగంటకుండా ఇలా కలదిప్పుతూ ఉండండి. మీకు అప్పుడు మాడదనమాట. మనం ముందుగా షుగర్ పౌడర్ ఏదైతే చేసుకున్నామో అది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసి ఇది కూడా కొంచెం బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసాం కాబట్టి మనం మరి కొంచెం సేపటికి మరో 2 నిమిషాల పాటుకి ఇది కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. ఈ లెవెల్లో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి ఇలాగ మౌల్డ్స్ కోసం నా దగ్గర మౌల్డ్ లేవు. నేను ఉన్న గ్లాసెస్ని తీసుకుంటున్నాను. ఇందులో పిస్తా ఇవి మనం ముందు కట్ చేసుకున్నాం కదా వాటన్నింటినీ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. అడుగున కొంచెం యాడ్ చేసేసి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కింద ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే మధ్యలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవు. ఇలాగా అన్నిట్లోకి ఫిల్ చేసేసాక ఫైనల్గా మనం దీన్ని మరొకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత మాత్రమే మనం దీన్ని కవర్ చేయాలన్నమాట. మీరు మౌల్డ్స్లో చేస్తున్నట్లయితే మౌల్డ్స్లో కూడా చేయొచ్చండి. అప్పుడు గోరువెచ్చగా వచ్చిన తర్వాత మాత్రమే మౌల్డ్లోకి షిఫ్ట్ చేయండి. ఇలాగా ఫైనల్గా మరికొన్ని పిస్తాను నేను పైన అంతా ట్యాపింగ్ చేస్తున్నాను. తర్వాత ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని వాటికి సరిపడా షేప్లో కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను చాప్ స్టిక్స్ని స్టిక్స్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు మీ దగ్గర చాప్ స్టిక్స్ కానీ స్టిక్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టేయచ్చు. లేదా స్పూన్ అయినా పెట్టొచ్చండి. నేను ఇలాగా సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దానికి మధ్యలో ఇలా గుచ్చేసాను. వీటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు ఓవర్ నైట్ పెట్టొచ్చు. లేదంటే 4 to 5 అవర్స్కి ఇలాగ అయిపోతుంది. అయిపోయిన తర్వాత తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి ఒక బౌల్లో నార్మల్గా ఉండే చల్ల వాటర్ తీసుకొని ఆ మౌల్డ్ని పెట్టేసి మీరు ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా వచ్చేసిందనమాట పర్ఫెక్ట్గా కుల్ఫీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.